ఆ జిల్లాలో మంత్రి ఎమ్మెల్యే ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారుగా ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఒకే వరలో రెండు కత్తులు అన్నట్లుగా మారిందిట వారిద్దరి పరిస్థితి. అంతటి వైరంలోనూ మంత్రిపై పైచేయి సాధిస్తున్నాడు ఆ స్థానిక ఎమ్మెల్యే. మంత్రి పాత ఇలాకాలో నెమ్మదిగా పాగా వేసేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. తన రాజకీయ పరిపాలనా అనుభవాన్ని రంగరించి అటు పార్టీ కేడర్ను ఇటు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నారు. మంత్రి దంపతుల ఇలాకాను హస్తగతం చేసుకునే పనిలో ఎమ్మెల్యే ఉండడంతో ఈ విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఆ మంత్రి ఆ ఎమ్మెల్యే ఎవరు? వాది స్టోరీ. ఓరుగల్లులో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఇద్దరి మధ్య పరిస్థితి నిత్యం ఉప్పు నిప్పులాగా తయారైంది. సొంత నియోజకవర్గాన్ని వీడి పక్క నియోజకవర్గానికి వెళ్లడమే కాదు, పార్టీలు మారినా ప్రజలను తన వైపు తిప్పుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేసిన అనుభవం ఉన్న సీనియర్ నేత ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అంతేకాదు, తాను వెళ్లిన నియోజకవర్గంలో 25 ఏళ్లుగా మంత్రి కొండా సురేఖ కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం. ఒక్క ఏడాదిలోనే మంత్రి దంపతుల పేరును మరిపించే విధంగా తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్న రేవూరిపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తీసుకొచ్చి తన మార్కు రాజకీయాన్ని చూపించడమే కాకుండా బహిరంగ సభ ద్వారా ఇటు సొంత పార్టీ నేతలకు అటు మంత్రి దంపతులకు సిగ్నల్స్ ఇచ్చాడని జిల్లాలోని క్యాడర్ చర్చించుకుంటున్నారు. అయితే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరూ మొదటిసారి ఎమ్మెల్యేలుగా 1999లో వేరువేరు పార్టీల నుండి వేరువేరు నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుండి శాయంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొదటిసారి 1999లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుండి 1999లో టీడీపీ నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇద్దరూ పేరు ప్రఖ్యాతులు కలిగిన రాజకీయ నేతలే. ఇద్దరూ కూడా నియోజకవర్గాలు మారినా తమ యొక్క మార్కు రాజకీయాలతో పక్క నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలుగా గెలిచి తమ సొంత రాజకీయ చతురతను చాటుతూ ముందుకు దూసుకువెళుతున్నారు. మంత్రి కొండా సురేఖకు అచ్చొచ్చినా అధికారం ఇచ్చిన పరకాల నియోజకవర్గంలో మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టు సాధించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. నిజాం నిరంకుశ, రక్తపాత, అరాచక పాలనకు చరమగీతం పాడిన నేల, మరో జలియన్ వాలాబాగ్గా పేరొందిన గడ్డ. తెలంగాణ ఉద్యమానికి అడ్డా అయిన పరకాల నియోజకవర్గంలో రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్లు తమ అడ్డాగా భావించిన మంత్రి చేతిలో నుండి కొద్ది కొద్దిగా ఆ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి చేతిలోకి వెళ్లిపోతుందనే చర్చ జిల్లాలో సాగుతోంది. 1999 నుండి ఆ ప్రాంతంపై కొండా సురేఖ దంపతులు పట్టు సాధించి గెలుపును ముద్దాడుతూ వస్తున్నారు. 2009లో పరకాల కేంద్రంగా జనరల్ స్థానంగా ఏర్పడ్డాక కూడా గెలిచి మంత్రి అయ్యారు కొండా సురేఖ. ఎమ్మెల్సీగా కొండా మురళి ఆ నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2014లో ఆ నియోజకవర్గం వీడి వరంగల్ తూర్పుకు వచ్చి టీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ పరకాల నియోజకవర్గంలోని కార్యకర్తలను, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. మళ్లీ పరకాలకు వచ్చి సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పరకాల తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా పరకాల నియోజకవర్గంలో తన వర్గానికి అండగా ఉంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో నర్సంపేట నుండి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన మార్కు రాజకీయంతో కొండా దంపతుల ఇలాకాను హస్తగతం చేసుకుంటూ ఉండడంపై జిల్లాలో చర్చ సాగుతోంది. రేవూరి ప్రకాష్ రెడ్డి మొదటిసారి నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి అక్కడ 25 ఏళ్లుగా తిరుగులేని నేతగా కమ్యూనిస్టు యోధుడు ఓంకార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తనపై మొదటిసారి పోటీ చేయడమే కాకుండా విజయకేతనం ఎగురవేసి తన యొక్క రాజకీయ చాతుర్యాన్ని చాటుకుని జిల్లాలో
హాట్ టాపిక్గా మారాడు రేవూరి. నర్సంపేటలో ఓంకార్ 25 ఏళ్ల రాజకీయ చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టి కొత్త అధ్యాయాన్ని లిఖించిన రేవూరి ప్రకాష్ రెడ్డి అదే మార్క్ రాజకీయాన్ని మరోసారి పరకాల నియోజకవర్గంలోనూ చూపిస్తున్నాడని ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నాడు అంటూ చర్చ సాగుతోంది. అభివృద్ధి, పరిపాలనా దక్షతతో తన అనుచరులను, పార్టీ క్యాడర్ను 2 కళ్లుగా చూసుకుంటూ ముందుకు దూసుకువెడుతున్నాడన్న టాక్ నడుస్తోంది. పరకాల నియోజకవర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చే నాటికి పరకాల అంటే కొండా దంపతులు, కొండా దంపతులంటే పరకాల అనే నానుడి ఉండేది. అయితే ఎమ్మెల్యేగా గెలిచి కొద్ది కాలంలోనే ఆ నానుడిని మార్చే దిశగా దూసుకువెళుతున్నాడు రేవూరి ప్రకాష్ రెడ్డి. మొత్తానికి ఏడాది కాలంలోనే పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా దంపతుల పేరును మరిపించే విధంగా తన మార్కు రాజకీయాన్ని కొనసాగిస్తున్నాడని రేవూరి ప్రకాష్ రెడ్డిపై అటు ప్రశంసలు, ఇటు చర్చ కొనసాగుతోంది. పట్టు సాధించే క్రమంలో ఎక్కడా కూడా పార్టీ లైన్ దాటకుండా తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయించిన సర్వేలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సముచిత స్థానం పరకాలకి రావడం కూడా అటు అధిష్టానం సైతం సంతోషంగా ఉందట. అయితే వచ్చే ఎన్నికల వరకు పరకాల నియోజకవర్గంలో ఇంకా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.